క్రియేషన్స్ అనేది పక్కన పెట్టి అసలు ఏంటంటే ఒక మంచి సినిమా చేద్దాం అంటే అంటే ప్రొడ్యూసర్ చివరి డబ్బులు తీసుకుంటాడు అంటారు కదా. నాకు తెలిసి ప్రొడ్యూసర్కి ముందు తీసుకునేవాడు నువ్వే ఉంటావు. నేను అడగలేనన్నా బీయింగ్ నేను ఒక నేను ఆయన ఇస్తే తీసుకుంటా లేకపోతే నేను అడగను. ఈ కైండ్ ఆఫ్ హీరోస్ ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి. ప్రోడక్ట్ ఎక్కువ షైన్ బాగుంటుంది ఎందుకంటే ప్రోడక్ట్ బాగా కనపడాలి. నేను జనరల్గా నాకు చివరిలో ఇవ్వండి అనే అంటాను, ఖర్చులకి ఏదైనా ఇవ్వండి చివరిలో ఇవ్వండి అదే అన్న. బాగుండాలి సినిమా అంటే సినిమాకి బాగా వస్తే హ్యాపీ, రేపు పొద్దున్న బాగుంటే ఆయనే తెచ్చిస్తాడు, బాగోకపోతే ఇంకా నాకు నేను పట్టించుకోను, నాకు సినిమా బాగా రావాలి ఇదే ఉంటుంది నా మైండ్ సెట్. ఎంతసేపు 4-5 సినిమాలు చేసేసి ఓకే ప్రతి చోట 4-5 రూపాయలు తీసేసుకుని మనం మంచి కారులో తిరుగుతూ వాళ్ళు ప్రొడ్యూసర్లు అన్యాయం అయిపోతే బాగోదు కదా అనే మైండ్ సెట్ అది. మరి నేను ఫస్ట్ మనకు ప్రొడక్షన్ హౌస్ ఉండటం వల్ల అది వెళ్ళిపోయిందేమో బుర్రలోకి. అది ఉండిపోయింది అన్న, బై నేచర్ వచ్చింది నీకు అంతే. అది ఇంకైతే అమ్మా నాన్న బ్లెస్సింగ్స్ ఓంకారం నేర్పింది అంతే. అది మనకి 8 సినిమాల్లో పెద్ద గెయిన్ చేసింది ఏం లేదు, ఫైనాన్షియల్ ఏమీ లేదు ఏమీ లేదు. మనకి ఇందాడు ఇంటర్వ్యూలో ఎవరో అడిగారు మీరు ఏదైనా ఫోన్ కాల్ వస్తే ఏది స్కిప్ కొడతారంటే అప్పులో చేస్తే స్కిప్ కొడతారని చెప్పా. అంటే మైండ్ అలా ఉంటుంది. ఇంకా ఏదైనా సినిమా బాగా చేయాలి, ఏముంది ఒక సినిమా మాట్లాడుతుంది అంతే. ఎగ్జాక్ట్లీ. మీ హీరోయిన్ మీ కాంబినేషన్స్లో ఎలాంటి సీన్